పేదలకు గూడు కల్పించాలన్న సంకల్పంతో వరంగల్లో బీఆర్ఎస్ సర్కారు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రేవంత్ సర్కారు పక్కన పెట్టింది. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందని ద్రాక్షలా మారాయి. నిర్మాణాలు పూర్తయి 2.5 ఏళ్లైనప్పటికీ పంపిణీపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా చెత్త కుప్పలను తలపిస్తున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం. హన్మకొండ జిల్లా కేంద్రంలోని 31వ డివిజన్ న్యూ సాయంపేట రైల్వే ట్రాక్ అవతల 8 ఎకరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఒక్కో ఫ్లాట్ 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని హంగులతో 19 బ్లాకులు, ఒక్కో బ్లాక్ లో 32 గృహాలు, మొత్తం 608 మంది నిరుపేదల కోసం ఇళ్లు నిర్మించింది నాటి బీఆర్ఎస్ సర్కార్. అయితే 1000 కళ్లతో 2.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులను పట్టించుకోవడం మానేసింది రేవంత్ ప్రభుత్వం. 1000 కళ్లతో ఏండ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. మాది 31 డివిజన్ న్యూ సాయంపేట గ్రామం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టిల్లు వినయాన్ని ఉన్నప్పుడు 100% అయిపోయినాయి. జస్ట్ కలర్ అద్దెళ్ళు, కలర్ అద్దె 2.5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే గారు గెలిచి. ఇప్పటి వరకు ఇవి నిరుపయోగంగా ఉంటున్నాయి, కానీ ఇప్పటి వరకు ఇవి దేనికి ఉపయోగం లేకుండా ఉన్నది. చెట్లు మొలిసి అది పెట్టి ఇది అక్కడ వాళ్ళు అడ్జేస్తారు. ఈ డబుల్ బెడ్రూమ్లు అసలు పంచట్లేదు. ఇక్కడ కోతులలో చాలా మంది రోడ్డు మీద బతుకుతారు. వాళ్ళకి ఇచ్చినా కూడా మంచిగా ఉంటుంది కదా. ఈ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు పంచాలని కోరుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్లు ఇట్లా నిరుపయోగం ఉండడం వల్ల కిటికీలు పలుగుతాయి. ఇదంతా పాడుపడ్డ బూత్ బంగ్లా లాగా తయారవుతుంది. వెంటనే ఎంపికైన లబ్ధిదారులను సూచించి వాళ్ళకు పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. ఓరుగల నగరంలోని పేదలకు పక్కా ఇళ్లు సమకూర్చాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శ్రీకారం చుట్టింది. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా నేటికి పంపిణీ చేయలేదని, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇందుకు ముందుకు రావడం లేదని అర్హులైన లబ్ధిదారులు ఆయన తీరుపై మండిపడుతున్నారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 90% కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవి. ఇప్పుడు 10% కంప్లీట్ చేసి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఊరు చివరన ఉండడం వల్ల తాగడానికి అసాంఘిక వ్యవహారాలకు వాడుతూ ఉన్నారు. కంప్లీట్ చేసి ఇస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది. అందరూ చాలా ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా షాంపేటలో, వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. దీని కింద జాగాలు కూడా పోయాయి కొందరి, వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది. లబ్ధిదారుల ఎంపిక అయింది కదా, అయినా వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఎవరు ఎట్లాగో ఎంపిక చేసిల్లు కదా, వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంట్లు కట్టుకోలేక పెద్దవాళ్ళు ఉండి చిన్న చిన్న ఇళ్ళలో ఇప్పుడు రోడ్డుకు కొన్ని ఫ్యామిలీలు అయితే వాళ్ళకు పెద్ద దిక్కు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది చనిపోయినా కూడా వాళ్ళు ఎక్కడ కాలేసుకోవాలనే ఇబ్బంది, ఆ స్టైల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. లబ్ధిదారులకు చేకూరితే బాగుంటుంది. ప్రజలు ఏదైనా కూడా ప్రజలు యూజ్ చేస్తేనే బాగుంటుంది. యూజ్ చేయకపోవడం వల్ల ఆ గోడలు పుచ్చులు రావడము, కొద్దిగా మొత్తం అంటే పాడుబడ్డ భవనాలు లెక్క మారిపోతున్నాయి. దీనిలో ఏంటంటే రోడ్ అది ఊరు అవతల ఉండడం వల్ల మందు తాగుతున్నారు, తాగుబోతులు కొద్దిగా చిత్తమానిక వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. సో ఎవరి వాళ్ళకు ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటారు, బాగుంటుంది అని అనుకుంటున్నాను. హన్మకొండ బాలసముద్రం సమీపంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదలకు పంపిణీ చేసి ఏడాది అవుతున్నా న్యూ సాయంపేటలో పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అధికారులు పాలకుల నిర్లక్ష్యంతో పంపిణీలో జాప్యం జరుగుతోందని, దీంతో అవి నిరుపయోగంగా ఉండడంతో పాటు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని నిరుపేదలు, భూములు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన డబుల్ బెడ్రూమ్లు 600 ఇళ్ళు న్యూ సాయంపేటలో కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మీరు 90% కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మీరు ఎందుకు పంచలేరు? మీరు పంచాలని సాయంపేట వాసునిగా మా సాయంపేట వాళ్ళకి చెందాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు కట్టిగా కంప్లీట్ అయినాయి కదా, అందరికీ పంచాలని ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇల్లు లేకపోవడం వల్ల కిరాయిలు కట్టలేక ఇప్పుడు ఇక్కడ పోయిన ఇండ్లు 6,000, 7,000, 10,000 కట్టాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మా శాంపేట ప్రజలకు ఈ లబ్ధులైన వారికి ఇల్లులు తొందర పంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. మొత్తం చెత్త కుప్పల్లాగా తయారైనాయి. ఇప్పుడు గ్రామ చివరిలో ఉండేసరికి దుర్వినియోగానికి ఉపయోగిస్తారు. మా మద్యమే కావచ్చు, ఇంకా పర్సనల్ పనులే కావచ్చు, అన్ని ఘోరంగా యూజ్ చేస్తున్నారు. మొత్తం అన్ని ఖరాబ్ అవుతాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి ఎవరికి లబ్ధిదారులు ఉన్నారో ఫస్ట్ మా శాంపేట వాళ్ళకి, ఎందుకంటే జాగా వాళ్ళది కాబట్టి వాళ్ళకు చెందాలని
నేను షాంపేట వాసంగా ఒక 31 డివిజన్ కార్యకర్తగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను చెప్తాను. పేదలకు నీడనిచ్చేందుకు కేసీఆర్ గొప్ప మనసుతో చేసిన ఆలోచనను కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారని, నిర్మాణాలు పూర్తయినప్పటికీ పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదని పేదలు మండిపడుతున్నారు.